రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సబ్ ప్లాన్కు నిధులు కేటాయిస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయడం లేదంటున్నారు మాల మహానాడు నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అంటే పుష్పరాజు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై మీకున్న అనుమానాలు ఏంటి? నిజంగానే 100% వాటిని ఖర్చు చేయడం లేదనుకోవచ్చా? ఎందుకంటే అండి ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేస్తున్నారు, బడ్జెట్లో పెడుతున్నారు, కానీ అది 100% అమలు కావట్లేదు. ఎందుకే అమలు కావట్లేదంటే గత ప్రభుత్వాలు చూసుకున్నా ఈ ప్రభుత్వాలు చూసుకున్నా అది నిజంగా 100% ఖర్చు చేసేటట్టు అయితే ఈ పాటికి దళిత కాలనీలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బంగారు పల్లెల్లో తయారవునమాట అండి. ఎందుకంటే దళిత కాలనీ కూడా రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీ మరుస్తున్నారు. డ్రైనేజీ పక్కన పెడతాం వల్ల రోడ్ల మీద నీరు నిలబడిపోయి ఆ నీళ్లు మళ్ళీ దోమలుగా తయారయ్యి ఆ దళిత కాలనీలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ నానా రకాల అనారోగ్యాలు పాలయ్యి హాస్పిటల్ పాలవని పరిస్థితి వస్తుంది. అంటే యాక్చువల్గా రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయాలని ఇక్కడ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు వేసేసి డ్రైనేజ్ మరుస్తున్నారు. అయితే దళిత కాలనీలో డెవలప్మెంట్ చేయడానికి 100% నిధులు ఎందుకు ఖర్చు చేయట్లేదంటే ఖర్చు చేస్తామని చెప్తున్నారు తప్ప కరెక్ట్గా మళ్ళీ మార్చి ఎండింగ్ వచ్చేటికి కంగారు ఈ నిధులని వేరే దానికి గత ప్రభుత్వంలో కూడా కొన్ని నిధులకి వేరే దానికి మళ్లించేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే స్పోర్ట్స్ సంబంధించిన దానికి కోటాకి దాన్ని తరలించేశారు. దాని మీద మేము ప్రభుత్వంలో వ్యతిరేకంగా కూడా తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో. ఏంటి ఈ దళిత కాలనీకి సంబంధించి ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మాకు ఖర్చు చేయడం అనేసి మీరు దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ జనరేటర్ అవదని ఈ అమౌంట్ని మళ్ళీ వేరే దానికి ఎంత తరలించాలని మేము అడగడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మేము చెప్పి కుటుంబ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఏదైతే ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయో అది 100% మీరు ఖర్చు చేయగలిగితే చరిత్రలో మీ పేరు కూడా నిలిచిపోతుంది. ఎందుకంటే మీరు చేయట్లేదు, ఖచ్చితంగా మీరు చేయాలని నాకు కోరుతున్నా. అలాగే త్వరలో దీని మీద పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలిసి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ దళిత కాలనీకి సంబంధించిన ఒక నివేదిక తయారు చేశాను. ఆ నివేదికని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికే మేము పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడిగాము. ప్రస్తుతానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. దొరికిన వెంటనే ఆయనకి మేము ఖచ్చితంగా ఈ విలేజ్ల మీద ఏదైతే దళిత కాలనీలో పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి ఆయనకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కూడా కొత్తగా వేశారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్తారు మీరు విషయాన్ని? ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎస్ఏ కమిషన్ ఎందుకు వేశారంటే ఎస్సీలకి జరుగుతున్న అన్యాయాల మీద కమిషన్ కూడా చెప్పాలి. ఖచ్చితంగా త్వరలో మరి ఆయన కూడా ఇక్కడ కొవ్వూరే కాబట్టి పక్కనే కాబట్టి మేము కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాంతో పాటు ఎందుకు తీసుకెళ్తాం అంటే ఎస్సీ సంబంధించిన శ్మశాన వాటికల మీద కూడా ఎక్కువగా మేము ఆయన మళ్ళీ కలవాలనుకుంటున్నాం. గతంలో మారుమూడి విఠలప్రసాద్ గారు కలిసాము, చాలా బాగా స్పందించాడు ఆయన. ప్రభుత్వంలో పదవి వచ్చినా కానీ అయినా ప్రభుత్వం సంబంధం లేకుండా ఎస్సీ కమిషన్ ఈ రకంగా పనిచేయాలి, ఆ రకంగా పనిచేశాడు. మేము గతంలో జస్టిస్ పున్నయ్యని చూసాము, ఇప్పుడు మారుమూడి విఠలప్రసాద్ని చూసాము. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఈ రకంగా పనిచేస్తారు మాకు తెలియదు కాబట్టి ఆయన దగ్గర కూడా మాకు శ్మశాన వాటికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన దృష్టి మీద ఉంచబోతున్నాం. అంటే శ్మశాన వాటికలకు సంబంధించి మీకున్న ఇబ్బందులు ఏంటి? శ్మశాన వాటికలు ఖచ్చితంగా చాలామందికి కూడా శ్మశాన వాటికలు కొన్ని చోట్ల శ్మశాన వాటికలు లేవు. ఎక్కడో గట్ల మీద కప్పెట్టుకోవడమే తప్ప శ్మశాన వాటిక అంటూ సక్రమంగా లేదు. ఉన్న వీటిని మనం డెవలప్మెంట్ చేయడం మానేసి ఉన్న వీటికి ఫినిషింగ్ లేకుండా ఉన్న వీటిని డెవలప్మెంట్ చేయకుండా కనీసం కరెంటు లేని పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితి, షెడ్యూల్ లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో మేము చాలాసార్లు 2-3 సంవత్సరాలు మీ వీటి మీద ఎక్కువ పోరాటం చేస్తున్నాం. అయితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాయణ గారు ఇచ్చిన నివేదిక ఏంటంటే ఈ వెస్ట్ గోదావరిలో ఎక్కడెక్కడ శ్మశాన వాటికి ప్రాబ్లం ఉన్నాయో అన్నింటిని వెరిఫై చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయమని కొన్ని నిధులు మేము శాంక్షన్ చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దాని మీద మంచిదే హర్షం వ్యక్తం చేస్తున్నాం. అది ఏ ప్రభుత్వం పనిచేసినా మాకు దళితులకి ప్రభుత్వం ఏదైతే మీరు చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా మేము తెలుపుతూ ఉంటాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన రాష్ట్రంలో 100% ఆ నిధులను ఖర్చు చేస్తున్నామంటున్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ నిధులని ఇతర పథకాలకు మళ్ళిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అయినా మొన్న రిలీజ్ చేసిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 100% ఖర్చు చేయాలి. అంతేకాకుండా ఈ ఎస్సీకి సంబంధించి కాలనీలో దళిత కాలనీలో ఉన్న సమస్యలపై రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్తో పాటు ఎస్సీ కమిషన్ సభ్యులను కూడా మేము కలవబోతున్నాము. ఏదైనప్పటికీ ఎస్సీల కాలనీల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలంటూ కూడా మాల మహానాడు అయితే కోరుతుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.